రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నాగలి పట్టి సాగు చేసే రైతులకి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. సాగుకి అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్టే అవకాశం ఉంది. ఎకరాకు పెట్టుబడి సాయం 6,000 రూపాయలు ఇస్తోంది రేవంత్ సర్కార్. అర్హులైన రైతులకి ఈ పథకాన్ని వర్తింపజేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించనుంది రేవంత్ సర్కార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇకపై నాగలి పట్టి సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చాయి, వాటిని అమలు చేస్తున్నాయి. అయితే వీటిలో ఒకటి పెట్టుబడి సాయం. ఎకరాకి ఎంత అంటూ కొద్ది రోజుల క్రితం దీని గురించి మాట్లాడుకున్న సందర్భం. అయితే ఆర్థిక సాయం అందిస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణలో రైతు భరోసా పేరుతో ఈ పథకం అమలవుతోంది. గతంలో 2 సీజన్లకు కలిపి ఎకరాకు 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తూ ఉన్న సందర్భం. ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఎకరాకు 12,000 రూపాయల సాయం అందిస్తున్న సంగతి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటది? ఇకపై నాగలపట్టి సాగు చేసే రైతులకి రైతు భరోసా ఇవ్వాలి. సాగుకి అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్టు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి నిర్ణయం తీసుకుంది.